नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। शहर हैदराबाद के साउथ जोन के डिप्टी कमिश्नर ऑफ पुलिस श्री सत्यनारायण ने आज मीडिया को बताया कि बहादुरपुरा पुलिस हुदूद के साकिन मोहम्मद अफसर 17,000 की रकम बैंक में जमा करवाने की गर्ज से गए, लेकिन बैंक बंद होने की वजह से वापस लौटते वक्त रनमसपुरा इलाके में 3 नौजवानों ने उन्हें घेर कर रकम छीनने की कोशिश की, लेकिन नाकाम रहे। इसी दौरान आवाम के वहां आ जाने पर वो भाग खड़े हुए। इस डाकाजनी की इत्तला मोहम्मद अफसर ने पुलिस को दी और पुलिस उन बदमाशों को पकड़ने के लिए हरकत में आ गई है। लेकिन ऐसा महसूस होता है कि कहीं ऐसा तो नहीं कि पुलिस की बहुत ज़्यादा सख्ती से समाज हाथों से निकल रहा हो, क्योंकि कभी कभी ऐसा भी तो होता है ना। पात बस्ती साउथ जोन लो बहादुरपुरा पुलिस स्टेशन लिमिट्स लो रमणसापुरा जंक्शन वद्द అబ్దుల్లా బిన్ అఫ్సర్ అనే 20 ఇయర్స్ యువకుడు 70,000 బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళాడు. బట్ బ్యాంక్ టైం అవడంతో వెనక్కి వచ్చాడు. అది గమనించిన ఒక ముగ్గురు యువకులు ఎఫ్జెడ్ మీద వచ్చి అతను అడ్డగించి దాంట్లో ఆరెంజ్ టీ షర్ట్ వేసుకున్న ఒక అతను కత్తి చూపించి బెదిరించి ఆ డబ్బు అంతా తీసి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ లోపల అతను షౌటింగ్ చేయడంతో చుట్టుపక్కల ఉన్న యూత్ కొద్దిగా షౌట్ చేయడంతో వాళ్ళు వట్టేపల్లి టువార్డ్స్ వట్టేపల్లి పారిపోయారు. సో మనీ ఏమీ పోలేదు. అటెంప్ట్ టు రాబరీ కేసు రిజిస్టర్ చేసి వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఇన్స్పెక్టర్ బహదూర్పురా ఏసీపీ చార్మినార్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ వాళ్ళని పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కేసు అవ్వడానికి అవకాశం ఇవ్వకుండా సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ మన లోకల్ వాళ్ళ, లేకపోతే సైబరాబాద్ రాచకొండ వాళ్ళ, లేకపోతే బయట నుంచి ఏదైనా గ్యాంగ్ వచ్చిందా, ఇదే గ్యాంగు మొన్న జూబ్లీ హిల్స్లో కూడా ఒక అతని దగ్గర మోటార్ సైకిల్ తీసుకుని దొంగిలించినట్లు వచ్చింది. సో దాని మీద బయట గ్యాంగే అన్నట్టు భావన. ఎందుకంటే 1 డే తర్వాత కూడా అదే షర్టు, సేమ్ షర్టు కొత్త ఉన్నాడంటే డెఫినెట్గా ఇది బయట అవుటర్ గ్యాంగే. బేదర్, గుల్బర్గా, బవారియా, యూపీ. సో మనం టాస్క్ ఫోర్సు మేము కలిపి విల్ నాట్ అలౌ దెమ్ టు కమిట్ అనదర్ క్రైమ్ చూసుకుని గట్టిగా యాక్షన్ తీసుకుంటాం.